అస్సలాముఅలైకుం. హలో ఫ్రెండ్స్, నేను మీ నస్రీన్. టుడే మన రెసిపీ మోస్ట్ కామన్ ఉప్మా రెసిపీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈజీగా అయిపోయే రెసిపీ. ఈ ఉప్మా 5 మినిట్స్లో రెడీ అయిపోవడమే కాదు, తిన్నా కొద్దీ తినాలి అనిపించేలా అంత బాగా రావాలి అంటే ఓసారి ఇలా ట్రై చేసేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేయండి. ఉప్మాలో కావాల్సినవి టమాటాలు, వెల్లుల్లి పేస్ట్, పల్లీలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో కొన్ని ఉల్లిపాయలని వేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఆ తర్వాత పల్లీలు వేసుకోండి. అలా వేసుకున్నాక అటు ఇటు కలపండి. కొద్దిగా జీరా, కొద్దిగా ఆవాలు వేయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఆ తర్వాత బాగా అటు ఇటు కలపండి. 2 టమాటాలని ఇలా కట్ చేసి వేయండి. అందులోనే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి. మళ్ళీ అటు ఇటు కలిపేయండి. టూ కప్ వాటర్ని వేసుకోండి. మీకు సాఫ్ట్గా ఉప్మా రావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ అనేది బాగా మరగాలి. సో 3 మినిట్స్ అలా ప్లేట్ పెట్టేసేయండి. 3 మినిట్స్ తర్వాత అందులో ఉప్మా రవ్వని యాడ్ చేసుకోండి. హ్యాండ్తో వేస్తూ ఒక హ్యాండ్తో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అలా కలపకుండా ఉంటే గడ్డగా మారుతాయి. అందుకు కలుపుతూనే ఉండాలి. నా ఛానల్కి న్యూగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూనే ఉండండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వేడి ఉప్మాను టమాటో లేదా ఆవకాయ పచ్చడితో నంచుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఈ ఉప్మా సింపుల్ అండ్ బేసిక్ రెసిపీ మీరు కూడా ట్రై చేసేయండి. కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేశాక. బాయ్ ఫ్రెండ్స్.